ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. వాస్తు ఊర్ధ్వ చక్రం ఆధారంగా పనిచేస్తుంది. ఈ శక్తి చక్రం మానవ జీవితం మీద సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. చాలాసార్లు వాస్తు సరిగా లేని కారణంగా రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. ప్రత్యేకించి బాత్రూంలో ఈ వస్తువులు ఉండకూడదంటారు. అవేంటో తెలుసా? వాచ్ దిస్ R24 స్పెషల్. మనం నివసించే ఇంట్లో ప్రతి మూల, ప్రతి దిశ వాస్తు నియమానుసారం ఉండడం ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా ఇంట్లోని ప్రతి విషయం వాస్తుకు అనుకూలంగా ఉందా లేదా అనే చూస్తుంటాం. కానీ బాత్రూంల విషయంలో మాత్రం కాస్త అశ్రద్ధ చేస్తుంటాం. బాత్రూంలో ఉంచే కొన్ని వస్తువులు వాస్తు దోషానికి కారణం కావచ్చు. అవి జీవితం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. బాత్రూంకు సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం. బాత్రూం ఇంట్లో ఉత్తరం లేదా వాయవ్య దిక్కున ఉండాలి. ఎప్పుడూ దక్షిణ, ఆగ్నేయ, నైరుతి దిక్కున నిర్మించకూడదు. వాటర్ బకెట్ బాత్రూంలో ఎప్పుడూ నింపి ఉంచాలి. ఖాళీగా ఉంచాలని అనుకుంటే దాన్ని బోర్లించి పెట్టుకోవాలి. బాత్రూం డోర్ ముందు అద్దం ఉండకూడదు. ఇది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. బాత్రూం తలుపు ఎప్పుడూ మూసి ఉంచాలి. తెరిచి ఉంచితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. కెరీర్లో అడ్డంకులు రావచ్చు. బాత్రూంలో ట్యాపులు ఎప్పుడూ లీక్ కాకూడదు. ఇది ఇంట్లో ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు. వీలైనంత వరకు బాత్రూం పొడిగా ఉండేలా చూసుకోవాలి. బాత్రూంలో స్విచ్ బోర్డులు, గీజర్, ఫ్యాన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు బాత్రూంలో ఆగ్నేయంలో అమర్చుకోవాలి. బాత్రూంకు మంచి వెంటిలేషన్ ఉండాలి. అప్పుడే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లడం సులభం అవుతుంది. వెంటిలేటర్ తూర్పు, ఉత్తరం లేదా పడమర దిక్కుగా ఉండాలి. బాత్రూంకు చెక్క తలుపు అమర్చుకోవాలి. మెటల్ డోర్ వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. ఇది అనారోగ్యాలకు కారణం కావచ్చు. బాత్రూం గోడ పూజగది లేదా వంటగదికి ఉమ్మడిగా ఉండకూడదు. అంతేకాదు, టాయిలెట్ గోడ వైపు మంచం కూడా ఉండకూడదు. పీడకలలు రావచ్చు. బాత్రూంలో ఎప్పుడూ లేత రంగులనే వాడాలి. టైల్స్ కానీ, గోడల రంగులు కానీ లేత రంగులు ఎంచుకోవడం మంచిది. పాడైపోయిన పాత చెప్పులు బాత్రూంలో ఉంచకూడదు. జ్యోతిష్యం ప్రకారం చివికిపోయిన పాత చెప్పులు శనిదోషాన్ని కలిగిస్తాయి. ఫలితంగా రకరకాల కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇది లక్ష్మీదేవికి కూడా కోపం తెప్పించవచ్చు. విరిగిన, పగిలిన సోప్ కేసుల వంటివి వినియోగించకూడదు. మగ్గులు, బకెట్లు విరిగిపోయినప్పుడు వెంటనే మార్చి కొత్తవి అమర్చుకోవాలి. ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. తలస్నానం చేసినప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. ఇది సాధారణంగా నీళ్లు వెళ్ళిపోయే మార్గం దగ్గర, జాలి దగ్గర ఆగుతుంది. దాన్ని అలాగే వదిలేస్తుంటారు. ఇది వాస్తు దోషానికి కారణమవుతుంది. అభివృద్ధి నిరోధకంగా మారుతుంది. కనుక బాత్రూంలో రాలిన జుట్టును ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం అవసరం. తడి బట్టలు కూడా చాలామంది బాత్రూంలో వదిలేస్తుంటారు. ఇది కూడా అస్సలు మంచిది కాదు. కాబట్టి ఎప్పటికప్పుడు బాత్రూం నుంచి నీటిని తొలగించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.